సబ్బండ వర్గాల బాండాగారం నేతన్న శ్రమకే జీవనం సిరిసిల్లకు మణిహారం సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. యశోద హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం. రైజింగ్ ఫిట్నెస్ స్పోర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈస్టర్ వెల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ టోర్నమెంట్ ప్రారంభం. కుటీర పరిశ్రమలుగా ఉన్న పవర్లూమ్ యాజమానులందరూ రేపు నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని కాటన్ అసోసియేషన్ జేఏసీ పిలుపు. కాలేజీ గ్రౌండ్ మందుబాబులకు అడ్డాగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. ప్రజాపాలన ముసుగులు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆరోపించిన తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని 36వ వార్డు ప్రగతి నగర్కు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు. మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ పట్టణ శాఖ సంబరాలు, టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపం వెలుమ సంక్షేమ మండలి మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ హైదరాబాద్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హెల్త్ క్యాంపులో భాగంగా టూడీకే, బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు ఆరోగ్య సలహాలు, సూచనలు వైద్యులు అందించారు. యశోద హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో పద్మనాయక కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు సిస్ చైర్మన్, పద్మనాయక కళ్యాణ మండపం వెలుమ సంక్షేమ మండలి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చిక్కల రామబాబు తెలిపారు. సిరిసిల్ల ప్రాంతం కార్మిక క్షేత్రం అయినందువల్ల ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇందులో 6,000 విలువగల టెస్టులను ఉచితంగా చేస్తున్నట్టు వెల్లడించారు. ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన వైద్యులకు పద్మనాయక కళ్యాణ మండపం వెలుమ సంక్షేమ మండలి మానేరు స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. Just to what you
ఈరోజు వెలుమ సంక్షేమ మండలి పద్మనాయక ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ నుండి ఉచిత వైద్య శిబిరం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యమైన డాక్టర్లు ఆంకాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్ మరియు ఆర్థో డాక్టర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మొత్తంలో తరలి వచ్చి టెస్టులు చేయించుకొని ఈ శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఒక టూడీ కోన కానీ, ఈసీజీ కానీ, మిగతా టెస్టులు కానీ బయట పోయి చేయించుకుంటే దాదాపు 6-7 వేల రూపాయలు అవుతాయి. కాబట్టి ఇవన్నీ ఉచితంగా మా వెలుమ సంక్షేమ మండలి తరఫున మరియు స్వచ్ఛంద సంస్థ మన మానేరు స్వచ్ఛంద సంస్థ తరఫున శ్రీ సింతోజీ భాస్కర్ ఆధ్వర్యంలో మరియు మా వెలుమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ గౌడ శ్రీహరి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఇక్కడ రాజన్న సిరిసిల్లలో యశోద హాస్పిటల్ గ్రూప్ అండ్ వెలమ ఆర్గనైజేషన్ గ్రూప్ ద్వారా, మానేరు వాళ్ళ గ్రూప్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామందికి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే నోటిలో పుండు పడ్డము, నోటి క్యాన్సరు, దవడ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ప్లస్ పెద్ద పేగు క్యాన్సరు, అంగం క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్ వాటికి స్క్రీనింగ్ చేసి వాళ్ళకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి ఫర్దర్గా ఏమన్నా నెక్స్ట్ హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా చేయాల్సి వస్తే నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రైజింగ్ ఫిట్నెస్ స్పోర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈస్టర్ వెల్ కరీంనగర్ డిస్టిక్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్-19 టోర్నమెంటును స్థానిక బాలుర కళాశాల మైదానంలో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముస్తాబాద్ మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలు సెల్ ఫోన్ వాడకం ఒక బానిసలై మానసిక ఆరోగ్యంతో ఎంతో నష్టపోతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల అశ్రద్ధ కూడా కొంత ఉంది. కాబట్టి పిల్లలను వారి అభిరుచి మేరకు వారికి ఇష్టమైన క్రీడలలో రాణించేలా ప్రోత్సహించాలని బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జూనియర్ అండర్-19 బాలబాలికల హ్యాండ్బాల్ టోర్నమెంట్ 25 జట్లతో నిర్వహించడం చాలా గొప్ప విషయమని, ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో ఆడి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి మన ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. అనంతరం టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ బసవవేణి లక్ష్మణ్, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, కృష్ణ, హరి, టోర్నమెంట్ నిర్వాహకులు ప్రేమ్ పాల్గొన్నారు. నిర్వహిస్తున్నారు. ఎంతమంది మా ఈరోజు కరీంనగర్ ఆధ్వర్యంలో సంవత్సరాల లోపు పిల్లలతోటే ఈ కార్యక్రమం క్రీడలను తయారు చేసుకోవడం. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు ఈ రోజు ప్రపంచంలో నడుస్తున్న బానిస తత్వం అయిపోతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి సెల్ ఫోన్లకు బానిస కాకుండా
ఇటు ఆరోగ్యానికి ఇటు మన ఉల్లాసానికి మన ఒక రాష్ట్రం నుంచి మన టౌన్ నుంచి పట్టణం నుంచి టౌన్ నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి పోయే క్రీడలు ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న లక్ష్మణ్ రాష్ట్ర సెక్రటరీ గారికి మరి వారికి ధన్యవాదాలు, మరియు ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృష్ణారి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచు కృష్ణారి గారికి నాతో సహా ప్రతి కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటూ మన క్రీడలే కాకుండా ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకు కానీ ఏది కానీ ముందుండి మా తమ్ముడు శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమం తోడ్పడుతున్నందుకు వారికి సుతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే రాష్ట్రంలోనే నంబర్ 1 గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే నంబర్ 1 వ్యక్తిగా కేటీఆర్ గారు ఎట్లయితే ఉన్నారో మన స్థాయి నుంచెలే ఇటు క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అన్ని దాని నుంచి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఆ స్థాయికి పోవాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను. కాబట్టి మీరు ఆ స్థాయికి పోవాలంటే మీకు ఖచ్చితంగా ఇంతవరకు తమ్ముడు చెప్పినట్టు మా సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి. ఇదే కాదు, క్రీడలకు ప్రోత్సహించే దానిలో మా శ్రీనివాస్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా మీ క్రీడలను ప్రోత్సహించే దిశలో మేము ముందుంటాము. మీరు క్రీడల కాడ వెనక ముందు కానవసరం లేదు. ఒకవేళ ఇదే కాకుండా ఖచ్చితంగా ఇలా ఓడిపోయినా ఇంకా పై స్థాయికి రావాలని చెప్పి పట్టుదలతోటి ఈ రోజు 29 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పి తమ్ముడు చెప్పిండు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీం నుంచేలే ఖచ్చితంగా రాష్ట్రంలోనే మనం నంబర్ 1 గా నిలవాలంటే ఇప్పటి నుంచేలే మీరు ప్రాక్టీస్ చేసి వీళ్ళ గెలిచి మనం రాష్ట్రం పోయి అవసరమైతే నేషనల్ అకాడమీలో ఉండే ప్రయత్నం మీరందరూ పట్టుదలతో చేస్తే మీకు ప్రోత్సహిస్తేందుకు మన ఈ పెద్దలందరూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ బాలబాలికలందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ప్రేమ్ కుమార్ గారికి మరియు వేదిక పైన పెద్దలందరికీ, మరియు ముఖ్యంగా ఇంత దూరం ఉండి సిరిసిల్ల టౌన్కి వచ్చి క్రీడలతో అభిమానంతో మీకు ఉన్న హృదయపూర్వకంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అసలు సిరిసిల్ల జిల్లాలో మీరు తెరవని క్రీడాకారుడు ఎవరు ఉన్నారు సార్? ఎందుకంటే రేపు సాయంత్రం 4 గంటలకు శివనగర్లోని శివాలయంలో నిర్వహించే కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానుల సమావేశానికి పవర్లూమ్ యజమానులు తరలి రావాలని కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల జేసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వెంకంపేట హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం అందించే వస్త్ర పరిశ్రమ ఆర్డర్లను ఏ విధంగా ఇస్తుందో చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. 15 సంఖ్యల కింద ఉన్న కుటీర పరిశ్రమ పవర్లూమ్ యజమానులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఈరోజు సిరిసిల్ల వెంకంపేటలోని హనుమాన్ టెంపుల్లో సిరిసిల్లలోని 15 జోడీల కింద ఉన్నటువంటి కుటీర పరిశ్రమల యజమానులందరం కలిపి సమావేశం జరిగింది. రాబోయే రోజులలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూరు బ్యాంకు సంబంధించిన విధానాలు చిన్న పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా చేస్తే బాగుంటుందనే గురించి రేపు అనగా సోమవారం రోజు సిరిసిల్ల శివాలయంలో చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సిరిసిల్ల పట్టణంలోని పాలిస్టర్, కాటన్, టవల్స్, నైలాన్ ఇవి నడుపుతున్న వాళ్ళందరూ 15 జోడీల కింద ఉన్న ప్రతి ఒక్క సాయంత్రం యజమాని రేపు శివనగర్ శివాలయంకి రావాలని కోరుకుంటున్నాను. సాయంత్రం 4 గంటలకు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారని సిపిఎం పట్టణ కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రిపూట బాలుర కళాశాల మైదానంలో మందుబాబులు అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని మద్యం సేవిస్తున్నారని, దీనివల్ల ఉదయం పూట వాకింగ్కు వచ్చే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నల్దాస్ గణేష్ అన్నారు. మైదానంకు 3 వైపులా ఎలాంటి గేట్లు లేకపోవడంతో యథేచ్ఛగా మందుబాబులు వస్తున్నారన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల కాలేజ్ గ్రౌండ్లో అర్ధరాత్రి పూట మందుబాబుల వీరంగం సృష్టిస్తున్నారు. ఆ కాలేజ్ గ్రౌండ్ మందుబాబులకు అడ్డగా మారింది. ఆ కాలేజ్ గ్రౌండ్ సంబంధించి 3 ఎంట్రన్స్కు గేట్లు లేకపోవడం వల్ల అర్ధరాత్రి పూట మందుబాబులు పెద్ద ఎత్తున బయట పదార్థాలు తెచ్చుకొని తాగి తిని అక్కడనే ప్లేట్లు, గ్లాసులు, మందు సీసాలు వేయడం వల్ల పొద్దున పూట పాదాచారులు ప్రజలకు వాకింగ్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది అవుతుంది. మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మున్సిపల్ పాలకవర్గం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయం మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలి. సిరిసిల్ల పట్టణంలోని ప్రజలు, ముఖ్యంగా మహిళా సోదరుమణులు ఉదయం పూట ఈ కాలేజ్ గ్రౌండ్ కు వాకింగ్ వస్తున్నారు.
ఈ వాకింగ్ వస్తున్న క్రమంలో ఆ మందు సీసాలు అవి ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే కాలేజ్ గ్రౌండ్ లో ఈ మధ్య మట్టి పోయడం వల్ల అది ఎగుడు దిగుడుగా తయారైంది. ఈ పాదచారులకు సంబంధించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని, అలాగే ఈ కాలేజ్ గ్రౌండ్ సంబంధించి 3 ఎంట్రన్స్లకు గేట్లు బిగించి కొన్ని కాలేజ్ గ్రౌండ్ లో సంబంధించి కొన్ని సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి సిపిఎం సిరిసిల్ల టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వినతిని తెలియజేస్తున్నాం. ప్రజాపాలన ముసుగులో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని తాజా మాజీ సర్పంచ్ జేఎస్సీ నాయకులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ బిల్లులు రాక అప్పుల పాలై సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరమన్నారు. వారి యొక్క మరణం వాంగ్మూలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క తమ్ముళ్లే నా చావుకు కారణమనే లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి దుమంజయ్య, గౌరవ రహదారులు చాకలి రమేష్, బొజ్జం మల్లేశం, కోశాధికారి వెన్న మన్నేష్, వంశీకృష్ణ, కార్యదర్శులు గున్నాల లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి శ్రీకొండ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు రాచూరి రాజేష్, రవినాయక్, మంతెన సంతోష్, సోషల్ మీడియా కన్వీనర్ ఆర్య మహేందర్, కెందె గంగాధర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. వారి యొక్క ఉత్తరం రాసి నా యొక్క ఆత్మహత్యకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తమ్ముళ్ళే అని చెప్పేసి కూడా వారు ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన నడుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వారందరూ కూడా మంచిగా ఉంటారు, మంచి పరిపాలన కొనసాగుతున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో అది నేటికి విరుద్ధంగా జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన నడుస్తున్నది, దోపిడీ పాలన నడుస్తున్నది, అణచివేత పాలన నడుస్తున్నది, నియంత్రిత పాలన నడుస్తున్నది. ఇవంతటి కూడా కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు వారి యొక్క ఇంటి సభకు సంబంధించినటువంటి తవ్వ విషయం ఏదైతుందో మరి అధికార బలంతో వీళ్ళు వారిని ఇబ్బంది పెట్టడం వల్ల, మానసిక క్షోభకు గురి చేయడం వల్ల, వీరి యొక్క అధికారాన్ని చేత అంచివేయడం వల్ల ఇలా వారు చనిపోవడం జరిగింది. కాబట్టి వారికి ఈ యువతులతో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజా మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ వరకు యువతులతో నివాళులు అర్పిస్తూ ర్యాలీ తీయడం జరిగింది. మరొక్కసారి వారి యొక్క కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన. జోహార్ సాయిరెడ్డి. జోహార్ 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 సాయిరెడ్డి జోహార్ 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 సాయిరెడ్డి జోహార్ 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 మాజీ సర్పంచ్ సాయిరెడ్డి జోహార్ 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 మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అమర్ రహే మాజీ సర్పంచ్ సాయిరెడ్డి జోహార్ 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 మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అమర్ రహే మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అమర్ రహే సర్పంచ్ సాయిరెడ్డి జోహార్ జోహార్ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి జోహార్ జోహార్ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అమర్ రహే మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అమర్ రహే మాజీ సర్పంచ్ సాయిరెడ్డి జోహార్ జోహార్ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి జోహార్ జోహార్ అమర్ రహే సర్పంచ్ సాయిరెడ్డి జోహార్ జోహార్ అమర్ రహే మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అమర్ రహే మాజీ జోహార్ 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 సాయిరెడ్డి జోహార్ జోహార్ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి జోహార్ జోహార్ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి. సిరిసిల్ల పట్టణం 36వ వార్డు ప్రగతి నగర్కు చెందిన అన్నల్దాస్ లక్ష్మీపతికి 25,500 రూపాయల గల సీఎంఆర్ఎఫ్ చెక్ను స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని కౌన్సిలర్ కల్లూరి రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్ధిదారులు మాజీ మంత్రి వర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకి చెక్కు మంజూరుకి కృషి చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డ వెంకటేష్, ఎర్రం శంకర్, గురుస్వామి, ఎర్రం మల్లయ్య స్వామి, ఐలి ప్రవీణ్ స్వామి, నెల్లూట్ల కనకేస్వామి, నంగునూరు శ్రీనుస్వామి, మనోహర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా శ్రీశైల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి మిఠాయిలతో సంబరాలు చేసుకున్నారు. దేశంలో ఒక్కో రాష్ట్రంలో బీజేపీ గెలుస్తూ దేశం మొత్తం
భవిష్యత్తులో కాషాయమయంగా మారి హిందూ దేశంగా పిలువబడుతుందని బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సుఖ సంతోషాలతో ఉంటున్నారని వాళ్ళు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న జరిగిన 2 రాష్ట్రాల ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్లో మహారాష్ట్రలో పూర్తి స్థాయి భారీ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ, అక్కడ ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు మేము సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం విస్తరించుకుంటూ పోతూ పూర్తి కాషాయమయంగా భారతదేశాన్ని చేసే ప్రయత్నంలో మరో రాష్ట్రం భారతీయ జనతా పార్టీ సాధించింది. అలాగే రానున్న ప్రతి ఎన్నికల్లో భారతీయులందరూ మన ధర్మము, దేశము, మన దేశము హిందువులము, మన హిందూ ధర్మం ఉండాలంటే నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు, హిందూ భారతీయులు ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటును భారతీయ జనతా పార్టీ, హిందువుల వైపు ఒకే ఒక పార్టీ ఉంది, ఇది భారతీయులందరూ గుర్తించాలి. మిగతా ప్రతి ఒక్కరు సెక్యులర్ అంటూ అన్ని పార్టీలు చెప్తున్నారు, కానీ హిందువుల కోసం మన దేశంలో ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారతదేశాన్ని పూర్తిగా కాషాయమయం చేసి ఒక హిందూ దేశంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ మహారాష్ట్రలో అద్భుతమైన విజయాన్ని అందించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిరిసిల్ల పట్టణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. కమల్ హై తో కల్ హై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యశోద హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం. రైజింగ్ ఫిట్నెస్ స్పోర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈస్టర్ వెల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ టోర్నమెంట్ ప్రారంభం. కుటీర పరిశ్రమలుగా ఉన్న పవర్లూమ్ యాజమానులందరూ రేపు నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని కాటన్ అసోసియేషన్ జేఏసీ పిలుపు. కాలేజీ గ్రౌండ్ మందుబాబులకు అడ్డాగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. ప్రజాపాలన ముసుగులు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆరోపించిన తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని 36వ వార్డు ప్రగతి నగర్కు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు. మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించిన పట్ల బీజేపీ పట్టణ శాఖ సంబరాలు, టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఇవి అప్డేట్స్. నమస్తే.